వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏవి ఈరోజు వంటలు వచ్చేయండి. వావ్, ఎస్, అవును, మీరు అనుకున్నట్టే ఈరోజు మేమైతే మొక్కజొన్న గారెలు అయితే చేయబోతున్నాము. సో దాని ప్రిపరేషన్స్ ఏంటి అనేది చూసేద్దాం, వచ్చేయండి. మనమైతే 6 kgs తీసేసుకున్నామండి మొక్కజొన్నలు. ఫస్ట్ వీటిని అయితే ఇలా ఒలిచేసుకుందాము. అన్నీ ఒకేసారి చేసుకుంటే తొందరగా పని అయిపోతుందని చెప్పి మేమైతే అన్నీ ఒకేసారి ఇలా పైన పొట్టంతా తీసేసాము. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇలా మొత్తము ఏమంటారు కంకుల్ని డివైడ్ చేసుకొని ఒక చాట్ లో తీసేసుకొని పెట్టేసుకున్నామండి. ఒకసారి మనమైతే చాట్ లో చెరిగేసుకోవాలి, ఎందుకంటే ఏమైనా పీచులు అలాంటివి ఏమైనా ఉంటే మొత్తం నీట్ గా పోతాయి. మనకైతే 3 kgs వచ్చిందండి కంకులన్నీ మనము ఒలిచిన తర్వాత. ఇప్పుడు దాన్ని అయితే గ్రైండర్ లో మేమైతే 3 పార్టీషన్స్ చేసాము. ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీషన్ చేసాము. లేదు అంటే మనకి ఆ ఇత్తుల వల్ల గ్రైండర్ సరిగ్గా తిరగదని చెప్పి అయితే మేమైతే ఒక్కొక్క పార్టీషన్ గా వేసాము. 3 పార్టీషన్స్ చేసి మీరు అలానే చేయండి. ఒకసారిగా మొత్తం వేసేస్తే పప్పు ఇత్తులు ఉంటాయి కదా, అవి సరిగ్గా నలగవు. మనము గ్రైండర్ వేసేటప్పుడు అలా వేసి వదిలేయకుండా ఊరికే మనం వీడియోలో చూపిస్తున్నాం కదా, అలాగా కిందకి మీదకి లాగుతూ ఉంటే తొందరగా నలిగిపోతుంది. అది చిన్నది కదండి, అందుకని హాఫ్ కిలో చొప్పున వేసుకుంటున్నాము. అప్పుడైతే కొంచెం తొందరగా నలుగుతుంది. ఇదిగోండి అప్పటికే పట్టేసింది ఇక్కడికి ఎక్కడికక్కడ. ఇట్లా అనుకుంటూ ఉంటే ఏంటంటే ఆగకుండా ఉంటుంది, తిరుగుతుంది. వాటర్ అయితే అస్సలు యాడ్ చేసుకోవద్దండి, మొత్తం నలిగేదాకా చూద్దాము. దీంట్లోనే వాటర్ కంటెస్టెంట్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి వేసుకోవద్దు. ఒకవేళ లాస్ట్ లో ఒకవేళ వాటర్ పడితే అప్పుడు చూద్దాం. లేదనుకోండి మొత్తము అసలు బాగా రావు, ఊడిపోతాయి, విడిపోతాయి వేటికి వాటికి నూనెలో వేసినప్పుడు. ఇంకొకటి బెల్లం ఉప్పు కూడా వేస్తాం కదా, ఆల్రెడీ వాటర్ నెస్ అనేది బయటికి తీసుకొస్తుంది కదా, అందుకని చెప్పేసి వాటర్ కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటే కూడా ఇంకో రకంగా మంచిది. ఇలా నలిగింది, దీన్ని మొత్తం మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడైతే మనము సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. మొత్తం కలిపి వేసాము, అన్నిటికీ కలిపి ఒకేసారి వేసాము. వాయి ఉంది కదండి, దాంట్లో మేమైతే 3 kgల ఇది మొక్కజొన్న కంకిలకి 1.5 kg బెల్లం వేస్తున్నాము. మొత్తం మనం కలిపి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, విడివిడిగా ఉప్పు వేసాము, బెల్లం వేసాము, అండ్ పిండి కూడా విడిగా పెట్టుకున్నాం కదా, అదంతా మొత్తం కలిపేసి ఒకసారి లాస్ట్ లో గ్రైండర్ తిప్పేసుకొని ఒక 1 minute చాలు ఈ గిన్నెలోకి ఇలా తీసేసుకుందాం నీట్ గా. ఇదిగోండి నేను ఒక కవర్ తీసుకున్నాను, ఆ కవర్ని తడి చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పిండి వేసేసుకొని ఇంకా సేమ్ గారెల్లాగా అంతే. ఇదిగోండి క్రిస్పీ మొక్కజొన్న గారెలు, అది సూపర్ అంటే సూపర్ గా వచ్చాయి. వాటిని టేస్ట్ చూసేద్దాము. వావ్, మంచి క్రిస్పీగా వచ్చాయండి. ఎంత బాగున్నాయంటే చూడండి, బా చూడండి అసలు లోపల కూడా మంచిగా ఉడికింది, పొగలు వస్తున్నాయి. అబ్బా, దీంట్లో మాత్రం ఇప్పుడే మా మామయ్య గారు మంచి టేస్ట్ చెప్పారు. కారం అంటే ఆవకాయ కలుపు నంచుకొని తింటే ఉన్నాయండి. అబ్బా, అసలు ఈ రుచి ఇంకెక్కడా రాదండి, అంత బాగున్నాయి. నేనైతే నిజంగా ఇదే మొదటిసారి నేను ఈ గారెలు తినడము. చాలా అంటే చాలా బాగున్నాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి. బాయ్.